ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। समावित भक्त वृंद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। మీ అందరికీ కూడా మరి ఒకసారి కోటి కోటి దండవత్ ప్రణామాలు। ఈరోజు భగవంతుడు మనకు అందిస్తున్న సారాంశం ఏంటంటే మానవుడు తన యొక్క బుద్ధిని దేని కొరకు ఉపయోగించాలి। సో మొట్టమొదటగా మనకు ఆచార్యులు చెప్తారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస। మానవుడు నిజంగా మానవుడు అన్నప్పుడు 24 మూలకాలతో ఈ దేహాన్ని పొందుతాడు భగవత్ ప్రసాదం లాగా। దాంట్లో ముఖ్యంగా 2 దేహాలు ఉంటాయి। ఒకటి మనకు కనబడేటువంటి స్థూల దేహము, రెండవది సూక్ష్మ దేహము। స్థూల దేహాన్ని నడిపించేది సూక్ష్మదేహము। సూక్ష్మదేహము మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో। ఈ మొత్తం స్థూల దేహము ఇంద్రియాలకు బాస్ మనస్సు, మనస్సుకు బాస్ బుద్ధి, బుద్ధికి బాస్ మనమని ఆత్మ కావాలి। కానీ మనము బుద్ధికి దాసుడయ్యాము, బుద్ధి మనసుకు దాసుడైపోయింది, మనసు ఇంద్రియాలకు దాసుడైపోయారు। ప్రజెంట్ కలియుగంలో అలా జీవన విధానం నడుస్తుంది, రివర్స్ డైరెక్షన్లో నడుస్తుంది। సో ఈ రివర్స్ డైరెక్షన్లో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అశాంతి, దుఃఖము, బాధలు, ఇంకా నిరాశ, నిస్పృహలతో జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు। కానీ ఏమనుకుంటున్నారంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంలో ఉన్నాను, లేకుంటే ఎక్కడైతే ఆనందం దొరకదో అక్కడ ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। సపోజ్ మనం ఎక్కడైనా డబ్బులు కానీ లేకుంటే ఏదైనా వస్తువు మనం కోల్పోయామనుకోండి, అక్కడ మనం వెతుకుతే దొరుకుతుంది। ఒక దగ్గర మనం పోగొట్టుకొని ఇంకో దగ్గర వెతుకుతూ ఉంటే ఇంపాసిబుల్ అన్నట్టు। కాబట్టి మనకేం చెప్తే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ముఖ్యంగా నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా చుట్టూ ఉన్న వీళ్ళందరితో నాకు ఎటువంటి సంబంధం ఉంది, అసలు నేను ఈ జన్మ తీసుకున్న తర్వాత ఎందుకు ఇంత దుర్భరమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నాను, నిత్యము దుఃఖమే నాకెందుకు వస్తుంది, తర్వాత నాకు చిన్నప్పుడు చాలా బాగుండే, ఎందుకు నేను పెరిగి యుక్త వయసుకు వచ్చాను, ఓల్డ్ ఏజ్కి వచ్చాను, ఈ లోపల ఎన్నో వ్యాధులను అనుభవిస్తున్నాను, నా తోటివారు వ్యాధులను అనుభవిస్తున్నారు, తర్వాత ఎంతోమంది నేను ఉన్నాను కాబట్టి నాతో పాటు ఉన్నారు, కొంతమంది చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, మరి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, పుడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, చనిపోతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఇదంతా నడిపిస్తుంది ఎవరు, మరి నాకు నేను జీవించడానికి ఎన్నో వసతులు, గాలి, నీరు, వెలుతురు, విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతి జీవి జీవించడానికి ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నది ఎవరు, ఆయన ఉంటే మరి నాకు కనబడట్లేదు ఏంటి, ఆయనకు నాకు సంబంధం ఏంటి అనేది ఈ ప్రశ్నలు ఎవరైతే వేసుకుంటారో, అంటే నేను ఈ జన్మించడం కానీ మృత్యువుని పొందటం కానీ ఈ వ్యాధులు కానీ ముసలితనం లేకుండా ఏమన్నా జీవితం ఏమన్నా ఉందా, ఇలాంటి ప్రశ్నలు వేయటము నిజమైనటువంటి మానవుడి యొక్క లక్షణము। మానవుడు ఇటువంటి ప్రశ్నలను
ప్రశ్నలకు సమాధానం పొందడానికి మానవ దేహం ఇవ్వడం జరిగింది. మానవుడికి బుద్ధిని ఇవ్వడం జరిగింది. తన బుద్ధిని ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని, సో ఆ సమాధానాలు తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం మరి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి మనకు? శాస్త్రంలో, భగవద్గీతలో, భాగవతంలో దొరుకుతాయి. భగవద్గీత, భాగవతం మరి ఎవరి దగ్గర, ఎవరి నుండి పొందాలి? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచరణని పొందాలి. సో ఈ సమాధానం తర్వాత నా జీవితం యొక్క అంతిమ లక్ష్యము శాశ్వతంగా భగవంతుణ్ణి సేవించడమే నా యొక్క ధర్మము, మరియు భగవంతుని పొందటము, భగవద్ లోకాన్ని పొందటము నా జీవిత పరమ లక్ష్యము అని ఎవరైతే శాస్త్రం ద్వారా, ఆచార్యుడి ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధిని సరి అయిన మార్గంలో వినియోగిస్తున్నట్టు. అది ఒకవేళ మనం ఆ డైరెక్షన్లో ఉపయోగించినట్టు అయితే మన బుద్ధిని సరైన విధంగా ఉపయోగించడం లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీంట్లో డీటెయిల్గా ఇప్పుడు బ్రీఫ్ ఇచ్చాను, డీటెయిల్గా మనం తెలుసుకుందాం. రక్త మలమూత్ర కూపమగు తల్లి గర్భమున పడి ఆమె జఠరాగ్నిచే సంతృప్తుడనై జీవుడు అచ్చట నుండి బయటపడ ఆతురుడై మాసములు లెక్కించు. హే ప్రభు, దుర్భాగ్యుడనగు నేను ఈ నిర్బంధం నుండి ఎప్పుడు బయటపడగలను అని ప్రార్థించుచున్నాడు. మనందరం కూడా తల్లి గర్భంలో ఇదే ప్రార్థన ఎవరైనా రిలీజియన్, కుల మతాలకు అతీతంగా మానవుడు అన్నప్పుడు ప్రతి ఒక్కడు ఈ ప్రార్థన తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేస్తాడంట. తల్లి గర్భంలో ఎవడన్నా కూడా గర్భం ఉన్నప్పుడే అక్కడ రక్త మలమూత్రాలతో కూడుకున్నది. బట్ అక్కడ ఎవ్వరు కూడా, సో మనందరం కూడా మన వాష్రూమ్స్ అన్ని చాలా క్లీన్ ఉంటే వెళ్ళాలనిపిస్తుంది, పబ్లిక్ వాష్రూమ్స్కి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే అది చాలా, అక్కడ ఎంటర్ అవ్వాలంటేనే చాలా ఘోరంగా ఉంటుంది వాసన అదంతా కూడా. కాబట్టి అటువంటిది లోపల 9 నెలలు రక్త మలమూత్రాలతో కూడుకున్నటువంటి తల్లి గర్భంలో మనం ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. దాని యొక్క వివరణ తెలియక మళ్ళీ మళ్ళీ మనకి ఇష్టమున్నా లేకున్నా అటువంటి కర్మలు చేస్తున్నాం. ఎందుకు? మళ్ళీ తల్లి గర్భంలో ఎంటర్ అవ్వడానికి. కొంతమంది అంటారు సచ్చి నీ గర్భాన పుడతా అంటారు. అరే ఎందుకు పుట్టాలని కోరుకుంటున్నావు తల్లి? ఆ సందర్భంలో భగవంతు అరే సో కోరిక కోరుతున్నారు కదా అని చెప్పి తదాస్తు అంటే మళ్ళీ ఆ గర్భంలో అంటే వాళ్ళ వంశంలో మళ్ళీ జన్మించాలని కోరుకుంటే జన్మ దొరుకుతుంది. సో మనకు ఆ జన్మం అంతా ఆనందంగా ఉంటుందా? ఏం ఆనందంగా ఉండదు. సో ఒక సైడు మలమూత్రాల సైడ్ ఇటు తిరిగితే, మలమూత్రాలు ఇటు సైడ్ తిరిగితే జఠరాగ్ని యొక్క వేడి, ఆ యొక్క వేడి తట్టుకోలేమంట. కాబట్టి ప్రభు ఈ యొక్క ఒక సైడ్, వన్ సైడ్ వేడి ఉంది, ఇంకో సైడు ఈ వేడి తగులుతుందని అటు తిరిగితే మలమూత్రాల యొక్క ఈ వాసన నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నేను భాగ్యుడను కాదు, దుర్భాగ్యుడను, దురదృష్టవంతుడను. నా భాగ్యం తల్లి గర్భంలో ఎంటర్ అవ్వడమే దుర్భాగ్య స్థితి. కాబట్టి దీని నుంచి బయటకు పడేయండి అని చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, తల్లి గర్భమున శిశువు అనిశ్చితమగు మరియు అస్థిరమగు పరిస్థితి, స్థిరమైన పరిస్థితి కాదు, అనిశ్చితము, అస్థిరము, అటువంటి పరిస్థితి ఎలా ఉంది? అది ఒక నీళ్ళలో కదా ఏదో బొమ్మ తేలాడినట్టుగా ఆ తల్లి గర్భంలో జీవి తిరుగుతూ ఉంటాడు. ఒక సైడ్ ఏమో వేడి తగులుతూ ఉంటుంది, ఇంకో సైడు రక్త మలమూత్ర. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది? 7 మాసముల పిదప శిశువు ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలరు. ఓహో నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను అని అప్పుడు ప్రార్థన చేసే చైతన్యానికి ఎదుగుతామన్నట్టు. 7వ మాసం 7, 8, 9 ఈ 3 నెలలు భగవంతుని తీవ్రంగా, అందుగురించి ఇలా శిశువుని స్కానింగ్ చేసి చూస్తే ఇలా చేతులు జోడించి అరే ఉన్నాడు అనుకుంటాము. సో కొంతమంది ప్రభుపాద వారు చెప్తారు, గర్భస్థ తల్లి 8, 9 మాసాల్లో ఆ శిశువు అటు ఇటు కదులుతూ ఉంటే కొంచెం ఆనందపడతా, బా నా లోపల ఉన్నటువంటి నా కొడుకు చాలా అటు ఇటు కదులుతా ఉన్నాడు. ఆ కదలికనంట ఇటు ఇసురుకు తగులుతుంటే అటు తిరుగుతాడు, అటు మలమూత్రాలు మళ్ళీ ఆ వాసనకు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యలో అటు తిరిగినప్పుడు క్రిమికీటకాలు కొడతా ఉంటాయి.
సో కాబట్టి ఆ కదలికలకు తల్లి ఆనందిస్తుంటే కొడుకు లోపల ఉన్నటువంటి శిశువు చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటాడంట. చాలా ఘోర పరిస్థితిలో ప్రభు నన్ను ఈ పరిస్థితి నుంచి దయచేసి త్వరగా నన్ను బయటకు పంపండి. రోజులు లెక్కిస్తూ ఉంటాడు, గంటలు లెక్కిస్తూ ఉంటాడు, త్వరగా బయట పడడానికి కొరకు. ఈ అంటే ఒక బందీగా. సో చాలా ఘోరమైన పరిస్థితిలో మనం నిర్బంధించబడతాము. దాని నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలన్నా, ఎప్పుడెప్పుడు బయటపడాలన్నా, ఇంకా ఇటువంటి ఇదే లాస్ట్ తల్లి గర్భం, నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే నేను ఏ తల్లి గర్భాన్ని ఆశ్రయించను. అట్లాంటి ఆశ్రయించేటువంటి పరిస్థితిని కల్పించకండి ప్రభు అని చెప్పేసి వేడుకుంటున్నాడు. మరి ఆశ్రయించకుండా ఉండాలి అంటే మనకు ఈ భౌతిక ప్రపంచంతో రుణానుబంధాలను, ఇంకా ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి కర్మలు నేను చెయ్యకూడదు. తిరిగి రాకుండా ఉండాలంటే భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి కర్మలు చెయ్యాలి. భగవంతుడి ధామానికి వెళ్ళే కర్మలు చేయాలంటే భగవంతుడు ఇక్కడ చాలా డీటెయిల్గా వివరిస్తున్నారు. అది మనం చూద్దాం. మనం ఏం చేస్తున్నాము? తల్లి గర్భంలోకి వచ్చేటువంటి కర్మలు ఇంద్రియ భోగార్థమై కొన్ని మార్లు అతడు కుటుంబ నియంత్రణ ద్వారా కానీ లేదా గర్భస్రావం ద్వారా కానీ శిశువును చంప యత్నించును. గర్భమందలి ఘోర స్థితి ఎడ సావధానుడు కాక అట్టివారు మానవ జన్మ వృధా చేసుకొనచ్చు భౌతికత్వం అందే సాగుదురు. సో కాబట్టి ఇంద్రియ భోగార్థము, స్పెషల్గా ఇంద్రియ భోగం అంటే మైథున సుఖము, లేదంటే మనకు ఎక్స్టర్నల్ ఈ స్థూల శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాలు, కళ్ళు భగవద్ దర్శనం కాకుండా భౌతికమైనటువంటి సీనరీస్ చూడడానికి కొరకు చాలా ఇష్టపడుతూ ఉంటుంది. చెవులు భగవంతుడి కథామృతం కాకుండా భౌతిక విషయాలు, భౌతిక ప్రపంచంలో ఎన్నో హారర్ మూవీస్ కానీ, ఎన్నో భౌతిక అక్కడ ఏదో జరిగిందని, ఇక్కడ ఏదో జరిగిందని భౌతిక విషయాలను వినడానికి చాలా ఉత్సాహంతో ఉంటాయి అన్నట్టు. ఈ చెవిలో కూడా పక్క వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఏదో చెప్తా ఉంటారు. అది అవునా, అవునా మాతాజీ అలా జరిగిందా, నిజంగా అలా అన్నారా, అరే అది ఏ కొంచెం ఉంటుందో దాన్ని 1% ఉంటే 99% యాడ్ చేసి చెప్తా ఉంటారు. దానికి మనం వంతు పాడుతూ ఉంటాం అన్నట్టు. అది ఈ చెవులు. దాన్ని ఏం చేస్తా పోనీ అంతటితో ఊరుకుంటే పర్వాలేదు, దాన్ని ఏం చేస్తాము ఇంకొకరికి, మన రైట్ సైడ్ నేబర్ ఏదో చెప్తే లెఫ్ట్ సైడ్ నేబర్ మీద చెప్పాను మన నోరు ఊరుకుంటుందా? విన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా డెలివర్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ లాగా. ఈవిడకు మనము ఆమె ఏదో 1% చెప్తే 99% యాడ్ చేసి చెప్తాము. మనం కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళిద్దరు మన ఇంటి ముందటికే ఫైటింగ్కి వస్తారు, నువ్వు ఇలా అన్నావంట అలా అన్నావంట అని చెప్పేసి. అప్పుడు అది మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో అర్థమైందా? ఇలా వినటం కానీ మాట్లాడటం కానీ ఈ భౌతిక విషయాల పట్ల మనకు చాలా శ్రద్ధ కనపరుస్తూ ఉంటాం అన్నట్టు. అంటే నోటి ద్వారా. అదేవిధంగా ఈ దేహాన్ని భౌతికమైనటువంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళడానికి, భౌతిక వ్యక్తులను హక్ చేసుకోవడానికి, భౌతికమైనటువంటి వ్యక్తులతో సెకండ్ కలపడానికి ఎందుకు అక్కడికి వెళ్తున్నాము? అక్కడ భౌతిక విషయాలు వినొచ్చు, భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడొచ్చు. అదే విధంగా ఈ నోటికి భౌతికంగా రుచికరం, ఆధ్యాత్మిక రుచి ఉండదు. అంటే అప్రసాదాన్ని, ఎన్నో వెరైటీస్ని రుచి చూడొచ్చు. అదే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భగవద్ బంధువులైనటువంటి భక్తులను హక్ చేసుకోవచ్చు, భగవత్ కథామృతం వినొచ్చు, భగవంతు యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేయొచ్చు. కేవలం భగవత్ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు, కానీ అది మనకు అంత పెద్ద రుచి ఉండదు. అదే సమయంలో భౌతికమైతే ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి, మన కాళ్ళు శరీరాన్ని మోయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ మనం చూడండి, అక్కడ కూడా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళామనుకోండి, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళ చుట్టాలు వచ్చారు కలుస్తున్నారు, బంధువులు వచ్చారు కలుస్తున్నారు, ఇంకా ఆర్కెస్ట్రా, మన కీర్తన లేదు, ఆర్కెస్ట్రా ఉంది, కానీ వాళ్ళు పిలిచారు, వెళ్ళాము, ఇంకా ₹4 మనకు ఖర్చు పెట్టుకున్నాము, కట్నం పెట్టాము, అక్కడ వెళ్ళి ఆ పాటలు మైఫిల్ ఏదో పాటలు పాడుతూ ఉంటారు, అవి దాంట్లో మరిచిపోయి ఆహా ఓహో అని ఇంకేమనంటే వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటే మనం కూడా పిలుస్తూ ఉంటాం, ఆ డ్యాన్స్ చేయడానికి పోతూ ఉంటాం. దానివల్ల మానవ జన్మను వృధా చేసుకొనచ్చు భౌతికత్వం అందే కొనసాగుతూ ఉంటారు. సో కాబట్టి ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎంత దారుణంగా తయారవుతుందంటే
మన ప్రతి సెకండ్ చాలా విలువైందండి. అటువంటి దగ్గరికి వెళ్ళాలా? వద్దా? అనేది ఆలోచించండి. సపోజ్ మనం ఎవరో ఇన్వైట్ చేశారు. ఫస్ట్ థింగ్ నా నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, ఇప్పుడు నేనే ఒకవేళ ప్రోగ్రామ్ చేస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేయట్లేదు అనుకుందాం. సో, దయచేసి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తుల్ని పిలవకండి. సపోజ్ నేను బై పరిస్థితులే అనుకోని, ఏదో అనుకోని భౌతికమైన ప్రోగ్రామ్ చేస్తున్నా అనుకోని, ఆధ్యాత్మికమైనటువంటి చాలా భక్తుల్ని మాత్రం పిలవకండి. ఎందుకంటే వాళ్ళు పాపం సెంటిమెంటల్ వచ్చినా మాల తీసుకురాలేరు, లేకుంటే అక్కడ జపం చేసే పరిస్థితి లేదనుకోండి. వేస్ట్, వాళ్ళ టైం అంతా కూడా నేను వేస్ట్ చేసిన వాడిని అవుతాను. దానికంటే వాళ్ళు పాపం భగవద్గీత, భాగవతం చదువుకోగలుగుతారు, వినగలుగుతారు, జపం చేసుకోగలుగుతారు. అక్కడికి పిలిచి వాళ్ళ టైం అంతా వేస్ట్. ఒకవేళ పిలిస్తే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంది అంటే ఓకే. ఆధ్యాత్మిక కార్యక్రమం లేదంటే దేని కొరకు పిలుస్తారండి? చుట్టాలు, బంధువులు ఓకే. లేదు అక్కడ వాళ్ళొచ్చి కొద్దిసేపన్నా కీర్తన ఉంది, కొద్దిసేపన్నా కథ ఉంది. సో, మనం ఎందుకంటే మానవ కాలం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. మీ కార్యక్రమం మీరు చేసుకుంటే చేసుకోండి. ఆ! ప్రభుజీ ఆశీర్వదించి వెళ్ళండి. ఓకే. ఆశీర్వాదం అని ఆహ్, దేన్నంటారండి ఆశీర్వాదం? ఒకవేళ మనం ఆశీర్వాదం నిజంగా మా అబ్బాయిని ఆ! ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం కోరుకునే వాళ్ళు ఎటువంటి చైతన్యంలో ఉండాలి? మీ అందరికి తెలుసు. దేవతలందరూ వాళ్ళు మానవులతో మొదటి పూజను అంటే ఉత్తమ దాన్నేమంటారు? ఆరాధన, వాళ్ళు దేవతలు నేను గొప్ప, నేను గొప్ప అనుకునే దానికంటే బెటర్ ఏందంటే, ఒక కాంపిటీషన్ పెట్టుకొని దాంట్లో ఎవరైతే మొదటి ప్రైజెస్ ఆహ్, అంటే మొదటగా గెలుస్తారో, అందరికన్నా ముందొస్తారో వాళ్ళు మొదటి ఆరాధన పొందడానికి కొరకు, ప్రతి పూజలో మానవులు చేసే ప్రతి పూజలో మొదటి ఆరాధన పొందడానికి కొరకు అర్హులు అని చెప్పేసి మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకొని ముల్లోకాలను చుట్టి రావాల 3 సార్లు. అది కాంపిటీషన్. సో, దాంట్లో అందరూ రెడీ అవుతుంటే వినాయకుడు కూడా కోరిక ఉంటది కదా! తను కూడా వెళ్ళాలని. మొట్టమొదటిగా తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకుంటాడు. నాన్న నేను ఈ కాంపిటీషన్‌లో పాల్గొనంటే ఓకే. పాల్గొను అంటారు. సో, ఎప్పుడైతే తల్లిదండ్రి ఆశీర్వాదం దొరికిందో ఇంకా అందరూ 1, 2, 3 రెడీ అయిపోయారు. సో, అందరూ పరిగెడతా ఉన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నారదుడు వస్తున్నాడు. అందరూ అమ్మో! నారదుడు పట్టుకుంటూ వదిలిపెట్టడు. ఎందుకంటే నారదుడు ఎప్పుడు ఆయన నోటి నుంచి భగవత్ కథామృతం వస్తుంటుంది. ఇంక ఆయన మామూలుగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు గాదు. ఎప్పుడు కూడా ఆచార్యులు భగవంతుడిని ప్రేమించేవాళ్ళు, భగవంతుడి గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎప్పటికి వదిలిపెట్టరు వాళ్ళు. సో, కాబట్టి వాళ్ళు తల ఇటు తిప్పుకొని పరిగెడతా ఉంటారు. కానీ వినాయకుడు మాత్రం చూసి, ఆహా! నా అదృష్టం గురుదేవుల వారు ఆ! నా కాంపిటీషన్‌కు ఎదురుగా వస్తున్నారు అంటే నన్ను ఆశీర్వదించడానికి అని చెప్పేసి ఆయనకు సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి, గురుదేవులు నన్ను ఆశీర్వదించండి అంటాడు. ఇదేదో జరుగుతా ఉన్నట్టుంది కదా! నువ్వు ఆగిపోయావంటే, సో, అదేదో ఈ రేస్ జరుగుతుంది గురుదేవ్. మరి ఆ రేస్‌లో గెలవడానికి నన్ను ఆశీర్వదించండి అంటాడు. అప్పుడు నారదుడు అంటాడు, నీకు ఆల్రెడీ తెలుసు నా ఆశీర్వాదం ఎలా ఉంటుంది. భగవంతుడి యొక్క కథ, నామగుణ, రూప లీలల గురించి బోధిస్తాను గదా! మరి ఈ లోపల నీ టైం అంతా గూడా వాళ్ళేమో రన్నింగ్ జేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి నువ్వు ఇక్కడే ఉంటే ఎలా అంటే, గురుదేవ్ నాకు ఆ యొక్క రన్నింగ్ రేస్‌లో గెలవడానికంటే గూడా ముఖ్యమైనది మీ ముఖారవిందం ద్వారా కథా అమృతాన్ని వినడము అని నేను భావిస్తున్నాను. మీ యొక్క దర్శన భాగ్యం దొరకడమే నిజంగా నేను ఆ రేస్‌లో గెలవడానికంటే కూడా ముఖ్యంగా భావిస్తున్నాను గురుదేవ్. సో, దయచేసి నన్ను ఆశీర్వదించండి. కథా కథా అమృతం ద్వారా అని వేడుకుంటాడు. అప్పుడు గురుదేవుల వారు చాలా ప్రసన్నులవుతారు. ప్రసన్నులై అప్పుడు ముల్లోకాలను చుట్టి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతుండ్రో కేవలం నీకు రామనామం మొత్తం చాలా టైం పడతది కాబట్టి, రామనామంలోనే ముల్లోకాలున్నాయి. కాబట్టి రామనామాన్ని నీ తొండంతో రాసి, ఆ రామనామం చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యు. నువ్వు తప్పకుండా గెలుస్తావని జెప్తాడు. నిజంగానే రామనామాన్ని ఇసుకలో రాసి, ఒక ప్రదక్షిణ జేయంగానే వాళ్ళందరూ చెమటలు గారుతూ పరిగెత్తే లోపల, ఇక్కడ 1 రౌండ్ అయ్యే లోపల వాళ్ళందరూ కనబడుతున్నాడు. వినాయకుడు అందరికంటే ముందున్నాడు. చాలా ముందున్నాడు. రెండవ రౌండ్ అయ్యే లోపల గూడా
వాళ్ళు రెండో చుట్టూ ముల్లోకాలు తిరిగి వచ్చే లోపల వినాయకుడే ముందున్నాడు. మూడవ రౌండ్ రామనామం చుట్టూ తిరిగే లోపల వాళ్ళందరికంటే వాళ్ళు మూడు లోకాలు చుట్టి వస్తుంటే ఆల్రెడీ వినాయకుడు ముందున్నాడంట. అంటే మనము మన పిల్లలకు కానీ దేనికైనా కూడా నిజంగా ఆశీర్వాదం కావాలంటే గురుదేవుల యొక్క అట్లీస్ట్ ఓకే మన కార్యక్రమం మొత్తం చేసుకోవద్దు అనట్లేదు. పూర్వకాలం పూజారులను అయ్యగారులను పిలిచి ప్రతి కార్యక్రమానికి భగవంతుడి యొక్క వేద మంత్రాలతో ప్రారంభించమని. ప్రభు అందరినీ మ్యూట్ చేయండి ప్రభు, నేను మళ్ళీ అన్మ్యూట్ అవుతాను. అందరిని మ్యూట్ చేసేయండి, ఇప్పుడు ఏం అడిగేది ఉండదు. హరే కృష్ణ. ఓకే, సో కాబట్టి ఇక్కడ వేద మంత్రాలతో ప్రతి ప్రోగ్రామ్ని, ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ వేద స్థుతులు, వేద మంత్రాలంటే భగవంతుని ఆహ్వానించడం అన్నట్టు. ఏ ఇంట్లో ఎటువంటి ఇప్పుడు గృహప్రవేశం కానీ, భూమి పూజ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, ప్రతి కార్యక్రమాన్ని ఆ భగవంతుడి యొక్క నామంతో ప్రారంభిస్తే భగవంతుడి యొక్క ఫిజికల్ ప్రజెన్స్ ఉంటుందంట. కానీ ఈ రోజుల్లో అంత టైం లేదు, అలా ప్రారంభించాలనేది కూడా అందరూ మర్చిపోయారు. ఓకే, కొద్దిసేపు అయినా కూడా ప్రభుజీ భగవంతుడి యొక్క కీర్తన ఉంది, భగవంతుడి ఉంది, సమయం పెట్టండి కొద్దిగా. అరే మనం 2-3 గంటలు వట్టిగా కలవడానికి ఎంజాయ్ చేపిస్తున్నాం. వచ్చిన నిజంగా గెస్ట్లందరికీ కూడా మీరు వాళ్ళందరి మేలు కోరేవారు అవుతే తప్పకుండా ఆ ప్రోగ్రాంలో భగవన్ నామంతో ప్రోగ్రాం చేయించండి. పోనీ గంట సేపు పెట్టకండి, 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్. ఎస్, మీ బాబుకు కానీ, మీ మనవడికి కానీ, మీ పిల్లలకు కానీ నిజంగా ఏదైనా మంచి జరగాల. ఇప్పుడు మీరు పెళ్లి చేయిస్తారండి, అసలు పూజారి అవసరం ఏముంది? పూజారి ఎందుకు అవసరము? పూజారి వేద మంత్రాలతో భగవంతుని ఆహ్వానించి, దేవతలను ఆహ్వానించి, మన పిల్లల్ని వాళ్ళ సమక్షంలో ఆ యొక్క పెళ్లి జరగాలి అనే ఉద్దేశంతోనే బ్రాహ్మణ్ణి వేద మంత్రాలతో ప్రారంభించమంటారు. మరి కలియుగంలో వేద మంత్రాల యొక్క సారమే హరినామ సంకీర్తన, హరినామం. మరి ఏ కళ్యాణం అయితే జరుగుతుందో సో భగవంతుడు ఆల్రెడీ మనకు చెప్తున్నారు, బోధిస్తున్నారు. నారదుడి ద్వారా మీరు ఎక్కడుంటారు స్వామి అన్నప్పుడు నా యొక్క భక్తులందరూ కూడా నాహం వసామి వైకుంఠేన యోగి హృదయ శివ మద్భక్తి ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నా యొక్క నామ రూప గుణ లీలలను ఎవరు ఎక్కడైతే కీర్తిస్తారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను, దాంట్లో డౌటే లేదు అని చెప్తున్నారు. మరి ప్రతి శుభకార్యానికి ఇవన్నీ ఇంత శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా కార్యమంతా అయిపోయిన తర్వాత చూద్దాంలేండి ప్రభుజీ అప్పుడు అంటారు. అసలు కార్యానికి ముందు భగవంతుడి నామ సంకీర్తన ద్వారా మన ఇంట్లో శుభకార్యం ప్రారంభం వాళ్ళ పెళ్లి వేదిక మీద కూడా భగవంతుడి యొక్క నామము ద్వారా భగవంతుని ఫస్ట్ ఆహ్వానించాల. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. భగవంతునికి శరణాగత వాళ్ళ ఆ వధూవరులిద్దరు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు భగవంతుని ఆహ్వానించినప్పుడు భగవంతుడు వచ్చి నిజమైన పెళ్లి పెద్దగా ఆ లక్ష్మీనారాయణని, రాధాకృష్ణుల్ని వాళ్ళని ఆహ్వానించారు. అదేవిధంగా పార్వతి పరమేశ్వరులని, తర్వాత వీళ్ళందరినీ కూడా ఆ నామం ఎక్కడ ఉంటుందో, ఈవెన్ బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు ప్రతి ఒక్కరు, గణేశుడు విత్ సతీ మనం కాదు, మనం పిలవాల్సింది. మనం ఎట్లో కాడిస్తే వాట్సాప్ పెడితే వస్తాము, కానీ నిజమైనటువంటి దేవతలందరికీ ఆహ్వానం పంపాలా? పంపిస్తారు ఎవరన్నా? దేవతలకు ఆహ్వానం పంపాలి అంటే ఎలా పంపిస్తారండి? అని ఎనీ టెక్నిక్ పోస్ట్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, చూస్తాం. దేవతలకు ఆహ్వానం ఎలా పంపగలుగుతాం మనం? భగవంతుడి శాస్త్రంలో చెప్తున్నారు, గురువు సకల దేవతల యొక్క ప్రతినిధి అంట. గురువు ఎవరో కాదు, గురువు మాత ఇందాక చెప్పినట్టుగా మన శుభకార్యం ఏదైతే మన ఇంట్లో ఇంకా ప్రారంభించబోతున్నామో దానికి మన ఇంట్లో భగవద్గీత, భాగవతం యొక్క
ప్రసంగం ద్వారా మనం ఆ కీర్తన ద్వారా మనం భగవంతుని ప్రే చేస్తే అదే దేవతలందరికీ ఆహ్వానం రూపంలో వెళ్తుందంట. భగవత్ ఆదేశంగా వెళ్తుందంట. అది అఫీషియల్ ఆర్డర్గా వెళ్తుందంట. మై డియర్, నేను వెళ్తున్నాను. చూడండి, మనం కూడా ఎప్పుడన్నా మనకు చాలా క్లోజ్ సీఎం గారు అనుకోండి, సీఎం గారు మన బాబు పెళ్లికి వస్తున్నాడు అని తెలిస్తే ఆ డిస్టిక్ మినిస్టర్ వస్తాడు, అఫీషియల్స్ ఉంటారు, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి మనం సపరేట్గా కోర్స్ ఫార్మాలిటీకి ఇస్తామనుకోరి వాళ్ళను తప్పకుండా మీరు రావాలి, మీరు ఉండాలని పెద్ద ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సీఎం గారు వస్తున్నారంటే అందరు పరిగెత్తుకుంటూ వస్తారు అన్నట్టు. అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళందరూ దిగిపోతారు, మన కాలనీ అంతా చాలా చకాచక్ మెరిసెట్ చేస్తారు. సో ఏ కళ్యాణంలో అయితే భగవంతుడి యొక్క సంకీర్తన ఉందో అక్కడ స్వయం భగవంతుడు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడంట. లక్ష్మీనారాయణుడు లక్ష్మికి చెప్తాడంట, లక్ష్మి మనం వెళ్ళాలా పలానా. అరే ఇదేంటి ప్రభుజీ, అవును పలానా భూలోకంలో పలానా కంట్రీలో పలానా ఫంక్షన్ హాల్కు మనకు ఆహ్వానం వచ్చింది, అది తప్పకుండా వెళ్ళాలా అని చెప్పేసి గరుడికి చెప్పేస్తాడంట. గరుడ్, పలానా ప్రోగ్రామ్కు మనం అర్జెంటుగా వెళ్ళాలా, మనం ఆ రోజు ఫిక్స్ అయిపోయింది. లక్ష్మీ నారాయణుడు ఇద్దరు రాధాకృష్ణులు ఇంకా వాళ్ళు వస్తున్నారంటే 33 కోట్ల దేవీ దేవతలకు పండగ వాళ్ళకు. ఎందుకంటే భూలోకంలో భగవంతుడు రావడమే తక్కువ, వచ్చినప్పుడు వాళ్ళకు దర్శనం, వాళ్ళు వైకుంఠం వెళ్ళలేరు. కాబట్టి భూలోకంలో చాలా సులభంగా దర్శనం చేసుకో. ప్రభు మనకు దర్శనం దొరకదు కదా ప్రభుజీ, మనము దర్శించుకోలేము, కానీ భగవంతుని వాళ్ళు దర్శించుకో, మనకు అంత దివ్య దృష్టి ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రోగ్రాంకు ఓకే కొంతమంది ప్రభు వాళ్ళే మాకు చాలా చిన్న ప్రోగ్రాం, ఓకే గురుదేవులు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దేవతల యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎక్కువ ఫార్మాలిటీ లేకున్నా చిన్న కీర్తన్ భగవంతుడి యొక్క కథ అమృతంతో మీరు ప్రారంభించండి. 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఆ న్యూ కొత్త దంపతులు కానీ కొత్త గృహప్రవేశం కానీ మనకు దేవీ దేవతలందరూ కూడా ఆశీర్వదించాలంటే కేవలం చాలా సులభ మార్గము, భగవంతుడి యొక్క నామ సంకీర్తన పెట్టండి, భగవత్ కథామృతం పెట్టండి, సక్సెస్. లేదంటే ఇలాంటిది మనము భగవంతుడి సెంటర్డ్ జీవితం జీవించకపోతే మన జీవితం వృధా అవుతుంది. తర్వాత ఇక్కడ 2 రకాల వ్యక్తుల గురించి చెప్తున్నారు భగవంతుడు. కృపణ, తర్వాత ఉదారుడు. ఉదారుడు అంటే బ్రాహ్మణుడు, కృపణ అంటే లోభి. చాలా మంది ధీ అనగా మన బుద్ధి అంటున్నాం, కృపణ ధీ. కృపణుడు కూడా బుద్ధిని ఉపయోగిస్తాడు, ఉదారుడు కూడా బుద్ధిని ఉపయోగిస్తాడు. కృపణుడు తన యొక్క బద్ధ జీవితాన్ని ఇంకా పెంచుకోవడానికి ఉపయోగిస్తాడు. ఉదారుడు బద్ధ జీవితం నుంచి ముక్త జీవితానికి ప్రమోట్ అవ్వడానికి ఉపయోగిస్తాడు. కృపణుడు తాను సంపాదించాలని చాలా ఆరాటపడతాడు. ఏది? భౌతికమైనటువంటి ధనాన్ని, భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టను, దాన్ని ఎలా సంపాదించాలని తన బుద్ధిని చాలా ఇంటెలిజెన్స్ ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడు, కానీ రూపాయి ఖర్చు పెట్టడండి. అంటే ఆధ్యాత్మిక జీవితం కొరకు రూపాయి ఖర్చు పెట్టడు. పెడతా కదా ప్రభుజీ, దేని కొరకు పెడతారు? ఆధ్యాత్మిక జీవితం అంటే వాళ్ళు కూడా ఈ దీంట్లో ఉంటారు ఆధ్యాత్మికంగా, కానీ కేవలము తను ఏ విధంగా ది బెస్ట్ ఫెసిలిటీస్ పొందడానికి ఉపయోగిస్తాడు, తన ఫ్యామిలీస్ బెస్ట్ ఫెసిలిటీ తపస్సు కొరకు కదండి, తన సుఖం కొరకు ఉపయోగిస్తాడు. అది కూడా ఇంతకుముందు ఒక గురువు గారు ఒక లీల చెప్తారు, కృపణుడు ఎలా ఉంటాడు, ఉదారుడు ఎలా ఉంటాడు అనేది. ఒకతను పాపం పూర్వకాలము పేద బ్రాహ్మణులు ఎవరైనా స్పాన్సర్ చేస్తే తీర్థయాత్రకు వెళ్ళేవాళ్ళు. ఒక సావుకారిని అడుగుతాడు, సెట్ కొంచెం ఏమైనా డబ్బులు స్పాన్సర్ చేస్తావా, నేను ఇట్లా కాశీ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను. లేదు, నా దగ్గర ఇక్కడ డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవంటాడు. చాలా చాలా ధనవంతుడు, డబ్బులు ఎప్పుడు చూసినా లేవంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి ఆ షాప్లో ఉన్నప్పుడు అడుగుతాడు, సరే ఓ బ్రాహ్మణుడా, నేను డబ్బులు ఇస్తాను, కానీ ఒక కండిషన్, మా నాన్నను కూడా తీసుకెళ్ళు అంటాడు. సరే మంచిది, మా నాన్నకు స్పాన్సర్ చేస్తాను, మీకు స్పాన్సర్ చేయాలి. వాళ్ళ నాన్న ఎక్కడ వెళ్ళాడు అన్నట్టు. ఎందుకంటే వెళ్తే బిజినెస్ పాడవుతుంది, వెళ్తే ఇంటిని వదిలిపెడితే ఇంట్లో అప్పట్లో బ్యాంకులు కాదు కదా, ఇంట్లోనే ధనాన్ని దాచిపెడతారు మొత్తం. ఆయన ఎవడన్నా కొల్లగొడతాడు, లేకపోతే మా అబ్బాయి చక్కగా బిజినెస్ చేస్తాడో చేయడో అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాడు, లేట్ కైలాష్ లాగా.
సరే మొత్తానికి వాళ్ళ అబ్బాయి, లేదు నాన్న నువ్వు ఎక్కడ వెళ్ళావు కదా, నీ బిజినెస్ నేను చక్కగా చూస్తాను, ఏం వరి కాకు, నువ్వు వెళ్ళు నాన్న, ఇటువంటి అవకాశం రాదు మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే నేను దగ్గరగా ఉండి, మన ఊరు బ్రాహ్మణుడే కదా, అన్నీ దగ్గరుండి మంచిగా చూపిస్తాడు, చెప్తాడు అని నచ్చజెప్పి పంపిస్తాడు. సరే అని చెప్పేసి ఎన్నో తీర్థయాత్రలకు తీసుకెళ్తాడు ఆయన. సో ఎక్కడ కూడా ఆయన అసలు దాని గురించి ఒక అప్రిసియేషన్ ఉండదు, ఏమీ ఆయనకు స్పందన ఉండదు అన్నట్టు. ఎన్నో తీర్థయాత్రలు వెళ్ళి లాస్ట్ కాశీకి వెళ్తారు. చాలా తీర్థయాత్రలు తిరిగి తిరిగి కాశీకి వెళ్ళిన తర్వాత అప్పుడు అరే ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటాడు. పోనీలే, ప్రతి దగ్గర ఆయన కథామృతం చెప్తాడు కానీ స్పందన ఉండదు అన్నట్టు. కాశీలో కూడా దర్శనం అయిన తర్వాత ఆ ఘాట్, మెయిన్ ఘాట్ దగ్గర వెళ్తే అక్కడ ఎన్నో శవాలను కాలుస్తుంటారు, గంగలు వేస్తారే, ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇంతకాలం ఎందుకు టైం వేస్ట్ చేశానా, సో ఇక్కడ ఎందుకు వచ్చి నేను సెటిల్ కాలేదు అని అంటే అప్పుడు ఈయనకు అనిపిస్తుంది, అరే అట్లీస్ట్ ఈ శ్మశాన వాటిక, ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఈయనకు వైరాగ్యం వచ్చినట్టు అనిపించింది. సో అట్లీస్ట్ పోనీలే, వాళ్ళ కొడుకు పంపించినందుకు సో ఈ తీర్థయాత్ర సార్థకత అయింది అనుకుంటున్నాను అని ఆయన అనుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు అనుకొని అడుగుతాడు, ఏంటి స్వామి మీకు చాలా మంచిగా అనిపించిందా? అవునండి, ఇంతకాలం నేను ఇక్కడ కాశీలో వచ్చి సెటిల్ అయ్యింటే బాగుండేది. ఎందుకండి అంటే మేము అక్కడ కష్టపడి ఎంతో బిజినెస్ చేస్తున్నామండి, అంత ప్రాఫిట్ రావట్లేదు. అదేదో ఇక్కడ సింపుల్గా ఒక కట్టెల మండి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంతో మంది వస్తారు, వద్దంటే కూడా ఎంత రేట్ చెప్తే అంత కట్టెలు కొంటున్నారు, శవాన్ని కాలుస్తున్నారు, ఈ బిజినెస్ చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడంట. చూడండి, ఇంత తీర్థయాత్రలు తిరిగి కూడా మళ్ళీ లోబి డబ్బులు సంపాదించడానికి కొరకే ఆయన, అది కూడా శ్మశానంలో కట్టెలు అమ్ముకొని ఇంకా డబ్బులు సంపాదించాలని కోరుకుంటుంటే ఆయన ఎంత లోబిగా ఉన్నాడు అంటే, పిసినారి, లోబి అంటే పిసినారి, అంతా కూడా ఇన్ఫ్లో, డబ్బులు రావాలి, అప్పటికైనా ఓల్డేజ్ అయిపోయిండు, ఇంకా డబ్బుల కొరకు ఆరాట పడతా ఉన్నాడు తప్ప, ఈ చేతి ద్వారా ఈ దేహం ఆల్రెడీ క్షీణించిపోయింది, నశించిపోవడానికి రెడీగా అవుతుంది, కానీ తన బుద్ధిని, శాశ్వతమైనటువంటి దేహాన్ని, శాశ్వత లోకాన్ని, ఆ ఆ భగవంతుని సేవించడానికి కొరకు ఆలోచించడం లేదు. కానీ ఇంకా కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే వలయంలో ఇంకా బంధింపబడాలి అనుకుంటున్నాడు తప్ప, ఈ బంధనాల నుంచి, ఈ మృత్యు చక్రం నుంచి తన మేధస్సును, బుద్ధిని ఉపయోగించి బయటపడడానికి ప్రయత్నం చేయట్లేదు. ప్రతి ఒక్కరిని డబ్బులు సంపాదిస్తున్నామండి, అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఈ ఈ డబ్బుల చక్రంలోంచి డబ్బులు సంపాదించి ఇంకా కృపణుడు అవుతా ఉన్నాం. దాదాపు అందరం కృపణులమే ఉంటామండి, చాలా మట్టుకు. కృపణకు ఆపోజిట్ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఉదారంగా ఉంటాడు. ఎందుకు? ఆయనకు బ్రహ్మ జ్ఞానము తను పొందుతాడు. ఎందుకు? ఆ బ్రహ్మాన్ని, పరబ్రహ్మాన్ని పొందడానికి కొరకు, భగవంతుని పొందడానికి కొరకు తనను తాను బ్రహ్మన్ అంటే నేను ఆత్మను అనే జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి ఆత్మ యొక్క ముఖ్యమైనటువంటి డ్యూటీ, ఆత్మ యొక్క ముఖ్యమైన డ్యూటీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఉదారుడు. ఉదారుడు అనే దాన్ని ఒకసారి ఎవరు చదువుతారు అనేది చూస్తాం మన గ్రూప్లో. మానవుడు విరుద్ధమైన ఉదారుడు. మానవ మేధస్సును, మనందరికీ తెలివితేటలు ఉన్నాయి, మన పిల్లలకు తెలివితేటలు ఉన్నాయి, అందు గురించే చెప్తారు, తన్ మన్ ధన్, తనువుతో సేవ చేయండి, మనసుతో సేవ చేయండి, మనసుతో అంటే బుద్ధితో, తెలివితేటలతో సేవ చేయండి. దేని కొరకు సేవ చేయాలా? ఆధ్యాత్మిక అభ్యుదయానికి, ఆధ్యాత్మిక పురోగతి కొరకు మీరు మీ యొక్క శరీరాన్ని ఉపయోగించండి, తర్వాత మీ బుద్ధిని ఉపయోగించండి, మీ యొక్క ధనాన్ని ఉపయోగించండి. ఇది ఎవరికి అనుగుణంగా అలా ఉపయోగించడం అంటే మన అంతటా మనకు తెలియదు కదా, మనకి ఎలా ఉపయోగించాలనేది మనకు భగవంతుడి శాస్త్రం ద్వారా, ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా మనకు బోధిస్తున్నారు. ఏమని? జనుల లాభము కొరకై కృష్ణ భక్తిని ప్రచారం చేయుటకు అతడు ఆ బుద్ధిని వినియోగించినందున ఉదారుడు. బ్రాహ్మణుడు తన జీవితమే పరుల కొరకు, పరుల యొక్క హితం అంటే పరుల యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకే పాటుపడేవాడు నిజమైన బ్రాహ్మణుడు. అర్థమైందా? ఇందాక చెప్పింది, ప్రతి ఫంక్షన్లో వెళ్ళి బ్రాహ్మణుడు వేద మంత్రాల ద్వారా భగవంతుని ఆహ్వానిస్తాడు. మరి మనం కూడా
భగవంతుడు 18.69, 68లో చెప్పాడు. అందరికంటే కూడా మిక్కిలి ప్రియమైన వాడు నా గురించి ప్రచారం చేస్తూ ఆ, నన్ను ప్రసాదించేవాడు, పతిత జీవులను ఉద్ధరించేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. మరి మన బుద్ధిని ఉపయోగించి డబ్బులు సంపాదించడానికి, బిజినెస్ చేయడానికి, ఎగ్జామ్స్లో ప్రమోషన్స్ కొరకు మన పిల్లల్ని చాలా ఉన్నత చదువులు చదివించడానికి డబ్బు సంపాదిస్తున్నాము. పిల్లల్ని ద బెస్ట్ కాలేజీలో అన్ని సెర్చ్ చేసేస్తున్నాము. పిల్లల్ని బెస్ట్ కంట్రీకి పంపిస్తున్నాం, బెస్ట్ జాబ్స్ ఇప్పిస్తున్నాం. పిల్లల కొరకు పిల్లల కొరకు పిల్లల కొరకు ఇదే ప్రపంచం ఉంది. కానీ సర్వమానే వాళ్ళ నేను వాసుదేవ కుటుంబంలో నేను ఒక మెంబర్‌ని కాబట్టి అందరూ కూడా నా సోదరులు, అందరూ నా పిల్లలే. మరి భగవంతుడు నా తండ్రి అయినటువంటి భగవంతుడు నాకు ఆదేశం ఇస్తున్నాడు. నా నా దగ్గరికి రానటువంటి భక్తులందరినీ కూడా తీసుకొని రండి. కానీ మనం ప్రయత్నం చేయట్లేదండి. ఎందుకంటే మనందరం చాలా సీనియర్ భక్తులము. తప్పుగా భావించకండి నేను చెప్పేది. మనం ఎక్కడ చేయట్లేదనేది చెప్తున్నాను. సపోజ్ మన గ్రూపే 10 మందితో ప్రారంభమైందండి. ఈరోజు 100 మందికి భగవత్ కృప వల్ల, గురు కృప వల్ల 100 మందికి వరకు అయిందంటే ఇది మీ అందరి కోఆపరేషన్. కానీ దీంట్లో నా వంతు ప్రెజెన్స్ ఎంత ఉన్నది అంటే, నేను ఒక గ్రూప్‌కు లీడర్ ఉన్నానంటే, నా దగ్గర నలుగురు ఉన్నారంటే అది ఇద్దరైనరు అంటే, నా బుద్ధిని ఉపయోగిస్తున్నానా లేదా? నా శక్తిని ఉపయోగిస్తున్నానా లేదా తెలుసుకోండి. సపోజ్ నేను ఇనీషియల్‌గా ఒక గ్రూప్‌కి నేను గురువుగారి కృపలో ఒక లీడర్‌గా అయ్యానంటే, నా నుంచి నలుగురికి నలుగురు గ్రూప్ లీడర్‌లు నిజంగా తయారయ్యారంటే, నా బుద్ధిని ఉపయోగించినట్టు, నేను భగవంతుని నిజంగా సేవ చేసిన వాడిని అయినట్టండి. లేకుంటే నా గ్రూప్‌లోనే ఎవడు వస్తలేడు, ఎవరికీ ఏం అవ్వట్లేదు అంటే, మరి నేను భగవంతుని ప్రచార సేవ చేస్తున్నానా లేదా మరి నాకు తెలియదండి. కాబట్టి మన వాక్చాతుర్యాన్ని, మన యొక్క సమయాన్ని, మన డబ్బుని ఇది దేని కొరకు భగవంతుడు చెప్తాడు. కృపణుడు అంటే ఒక్క రూపాయి కూడా భగవంతుడి కొరకు ఖర్చు పెట్టని వాడు లోభి, కృపణుడు. అంటే మళ్ళీ మీరు ప్రభుజీ మా ఇంట్లో చాలా ఆపులెంట్‌గా భగవంతుడిని సేవిస్తున్నాను. భగవంతుడు ఇక్కడ మీ ఇంట్లో నీ సొంత లాభము నీ ఫ్యామిలీ కొరకు సేవించడం కాదు. ప్రచారము చేయుటకు ప్రభుపాదుల వారు, ఆచార్యులందరూ ప్రచారము చేశారు, చేయమన్నారు, చేయాలి మనం. అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఇతరులకు ఇతరులు ఇతర పతిత జీవులను ఉద్ధరించడానికి చేసినట్టు కాదండి. మన ఇంట ఆచరిస్తూ ప్రచారం చేయడానికి తన యొక్క ధనాన్ని, తన యొక్క శరీరాన్ని, తన తెలివితేటల్ని, తన సంపత్తిని వినియోగించండి. అప్పుడే భగవంతుడికి అతి ప్రియమైన వాళ్ళవుతారు. మీరు గూడా అప్పుడు ఉదారులవుతారు. లోభిగా ఉండకండి. లోభిగా ఉంటే ఆయన ఏమైండు ఆయన? డబ్బులు ఖర్చు పెట్టిండు. కాశీలో గూడా శ్మశాన వాటికలో బిజినెస్ జేయాలనుకోని అంత తీర్థయాత్రలు తిరిగినా మార్పు రాలేదంట. మనం ఎంత భక్తి ఎన్ని రోజులు కథామృతం విన్నా మన లోపల చైతన్యం రాకపోతే మనం మరి ఏ స్థితిలో ఉంటామో మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్. హే ప్రభు కేవలము 10 మాసముల వయస్సు కలవాడనే అయినప్పటికీ నీ నిర్హేతుక కరుణచే చైతన్యమును బడిసితిని. దీననాథుడవగు నీ నిర్హేతుక కరుణకు చేతులు జోడించి ప్రార్థించుట తప్ప వేరుగా కృతజ్ఞతను తెలపజాలను. సో ఒక పాపం గర్భంలో ఉన్నాడు కాబట్టి గర్భంలో ఏం భక్తి చేయగలుగుతాడు? రోజు భగవంతుని ఆ, అక్కడే ఉన్నటువంటి తన లోపలనే ఉన్నటువంటి తన తల్లి లోపల ఉన్నాడు పరమాత్మ, తన లోపల కూడా ఉన్నాడు. ఆ పరమాత్మని వేడుకుంటున్నాడు. ప్రభుజీ, ప్రభు నీ కరుణ వల్లనే నాకు ఈ మానవ దేహము దొరికింది. ఈ మానవ దేహంలో ఓకే 9 నెలలైతే కష్టపడుతున్నాను కానీ బయటకు వచ్చిన తర్వాత క్షణకాలం నేను ఇంకా వేస్ట్ చేయకుండా ఇదే లాస్ట్ జన్మగా నేను ప్రయత్నం చేస్తాను. లాస్ట్ జన్మగా ప్రయత్నం చేయాలంటే మేబీ చాలా గొప్ప ధనవంతుని ఇంట్లో పుట్టొచ్చు, చాలా పేదవాడి ఇంట్లో పుట్టొచ్చు. కానీ మన కర్మ పూర్వజన్మ కర్మానుసారంగా పుణ్యకర్మ ఫలంగా చాలా డబ్బులు రావచ్చు మనకు. కష్టపడుతూనే డబ్బులు సంపాదించాం. ఆ డబ్బుల్ని దయచేసి మళ్ళీ జన్మొచ్చే జన్మ రావడానికి కొరకు ఖర్చు పెట్టకండి. నాకు తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించకుండా అది కూడా పోనీ వర్స్ట్ కేస్‌లో మానవ జన్మ మానవ జన్మ వచ్చేటువంటి తల్లి గర్భంలో వస్తేన్నా ఓకే. కొంచెం ప్రోగ్రెస్. అదే మనం చేసే కర్మలు ఏ పశువు జన్మనో, పక్షి జన్మనో, క్రిమికీటకాల జన్మనో, జలచరాల గా ఆ మాతృమూర్తి గర్భంలో వచ్చేటువంటి ద కర్మలు లోబిగా మాత్రం వ్యవహరించకండి. ఇక దానంతా అధోగతి పాలు ఇంకోటుండదు. తర్వాత ఇంకా చెప్తున్నారు ఇక్కడ జీవుడు దేహమందు వ్యక్తిగత ఆత్మతో పాటుగా నిల్చున్న మన లోపల మనము అంటే వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ
కూడా ఉన్నారు. ఆ పరమాత్ముడి ద్వారా మాత్రమే మనకు బుద్ధి, విస్మృతి 2 కలుగుచున్నాయి. సో, ఇది మనకు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో భగవంతుడు మనకు బోధించడం జరిగింది. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి, జ్ఞానము, తర్వాత విస్మృతి, ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. దేని కొరకు మనకు భగవంతుడు ఈ జ్ఞానాన్ని, బుద్ధిని కలిగిస్తున్నాడంటే ఈ భవబంధాల నుండి బయటపడాలనే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క బాహ్య రూపమైనటువంటి గురువుని భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఆ గురువు మన లోపల ఉన్నటువంటి నిజమైన బుద్ధిని ఈ భవబంధాల నుంచి, అంటే బద్ధ జీవితం నుంచి ముక్త జీవితానికి మనం ప్రమోట్ అవ్వడానికి ఆయన శాస్త్రాన్ని మనకు బోధించడం జరుగుతుంది. కాబట్టి శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా మనకు ఎప్పుడైతే బోధిస్తున్నారో ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ, సువర్ణ అవకాశంగా మనం భావించి మనము మన ఈ భౌతిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితానికి ప్రమోట్ కావడానికి ప్రయత్నించండి. ఈ మానవ జీవితం ఇచ్చినందుకే మనం ఎంతో భగవంతుడికి కృతజ్ఞతగా పొద్దున లేసి నుంచి, ఎందుకంటే మానవ జీవితం ఒక్కటి మాత్రమే మనము తిరిగి మన నిజధామమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళడానికి సువర్ణ అవకాశము. వేరే జీవితం ఏది కూడా కంటిన్యూస్ ప్రాసెస్, అంటే జలచరాల నుంచి స్థావర నుంచి తర్వాత క్రిమి కీటకాలు, పక్షులు, అలా ప్రమోషన్లో వెళ్ళాల్సిందే తప్ప అవి తనంతట తానుగా డైరెక్ట్ అదే లాస్ట్ జన్మగా చేసుకొని భగవద్ధామం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి 80 లక్షల జన్మల తర్వాత ఆ భగవంతుడి కరుణ కృప ద్వారానే మనకు మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఈ మానవ జన్మని మనము కేవలము భగవత్ సేవకు ఉపయోగించండి. అంటే ప్రభుజీ పిల్లల్ని కూడా భగవత్ సేవలో నియుక్తం చేయండి, కాదనట్లేదు. మీరు అప్పుడు పిల్లల పట్ల మీరు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండదు. మనం భగవంతుని కరుణతో నాకు ఇటువంటి కుమారుని ఇచ్చాడు. సో వాళ్ళకు కూడా ఇదే చెప్పండి, నాన్న మీరు ఓకే భౌతికంగా జాబులు అన్నీ చేయండి, నో ప్రాబ్లం. కానీ మనం సంపాదించే ప్రతి రూపాయి మనకు తెలివితేటలు, సపోజ్ ఎగ్జాంపుల్ మన పిల్లలందరికీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఇచ్చారండి, మీరే నేర్పించారు. వాళ్ళు ఆ నాలెడ్జ్తో ఏం సేవ చేయాలా? రేపు కాన్ఫరెన్స్లో చూడండి, అందరూ మంచి మంచి ప్రజెంటేషన్స్ తయారు చేసి తర్వాత తయారు చేయడానికి కొరకు ఇప్పుడు మహారాజులు ఉన్నారు, మన ప్రభుపా శిష్యులు, వాళ్ళందరికీ వాళ్ళ శిష్యులు ఎవరైతే సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళన్నీ కూడా అన్ని రకాల సేవలు రెడీ చేసి పెడతారు. మహారాజ్ చెప్తారు, ఈ ఈ ఈ లెక్చర్కు నాకు ఈ విధంగా తయారు చేసి పెట్టు, లేదంటే నేను కొన్ని లెక్చర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను, దానికి భగవంతుడి లీలల్ని కొన్ని సెర్చ్ చేసి తయారు చేసి పెట్టు, ఇలా ప్రవచనం ఇచ్చేప్పుడు దాన్ని ప్రజెంట్ చేయవు. దాని ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓహో, ఏదో లీల చెప్తుంటే ఆ లీల ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను మాత్రం డైరెక్ట్ ఓన్లీ థియరిటికల్ చెప్తూ వెళ్తున్నాను, కానీ అది చూపించాలంటే మరి ఎవరో తెలివిగల వాళ్ళు, ఈ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, గురూజీ నేను మీకు ఈ యొక్క సేవ చేయగలుగుతాను, ఈ లెక్చర్లో ఇటువంటి లీల ఉంది, ఓకే దానికి సపోర్టివ్ క్రియేటివిటీ, దానికి ఏమంటారు ఆర్ట్ సైడ్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఆ సేవ చేయగలరు. యానిమేషన్ ఎన్నో రకాలుగా ఇలా చెప్తుంటే చేస్తూ ఉంటారు. ప్రభుపాదుల వారి లెక్చర్ కూడా చెప్తా ఉంటే దాని కింద కూడా వర్డింగ్ వస్తూ ఉంటుంది. అది ఇదంతా కూడా ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఆ విధంగా మన పిల్లల్ని ఎన్నో రకాలుగా సేవ చేయడానికి మనం ప్రమోట్ చేయొచ్చు. మనం ఎగ్జాంపుల్ కోర్స్ స్టార్ట్ చేసాము, మన పిల్లలు చాలామంది సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు. మరి ఆ కోర్సు కొరకు మనం ఆల్రెడీ ఎగ్జామ్ అనౌన్స్ చేసాం. బట్ ఎగ్జామ్ మనము తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇతర దేహంలో జీవుడు కేవలం సహజ స్వభావం ద్వారానే గాంచగలను. ఆ దేహపు శారీరక వృత్తులను మాత్రమే అతడు ఎరిగి ఉండును. కానీ ఇంద్రియములను నిగ్రహించి నా గమ్యము నెరగగల దేహమును నేను ఇప్పుడు కలిగి ఉన్నాను కనుక ఎవ్వనిచే ఈ దేహము లభించినదో మరియు ఎవ్వని కరుణచే అతని అంతర్బాహ్యములందు గాంచగలుగుదునో ఆ భగవానునికి వందనములు. భాష్యము. వివిధ దేహముల పరిణామ పద్ధతిని పుష్పము వికసించడంతో పోల్చవచ్చు. పుష్పము పెరుగుదల యందు అనేకముగు స్థితులు, మొగ్గ కొద్దిగా వికసించుట, సుగంధ సౌందర్యములను గూడి పూర్తిగా వికసించడం వంటివి ఉన్నట్లుగా క్రమానుగత పరిమాణమునందు 84 లక్షల జీవరాశుల కలవు.
దాని యందు నీచ జీవజాతుల నుండి ఉన్నత జీవజాతులకు క్రమానుగత పురోగతి గలదు. వాని యందు మానవ జన్మము సర్వోత్కృష్టమైనది. జన్మ మృత్యు వలయం నుండి బడయుటకు కావలసిన చైతన్యమును అది ఒసగుటే దానికి కారణము. తల్లి గర్భమునందున్న భాగ్యవంతులకు శిశువు తన ఉన్నత స్థితిని గుర్తెరిగి ఇతర దేహం నుండి తనను వేరుపరచును. జంతువులు కేవలము తమ దేహపరమగు సుఖ దుఃఖములకు సంబంధించిన చైతన్యమునే కలిగి ఉండును. ఆహార నిద్ర భయమైతునం అనేది దైహిక అవసరములకు మించి అవి ఆలోచించవు. కానీ భగవత్ కరుణచే మానవ జన్మయందు చైతన్యము ఎంత వృద్ధి నొందెనగా మనుజుడు తన అసాధారణ స్థితిని గుర్తెరిగి తనను మరియు భగవానుని అనుభూతమనర్చు కొనగలడు. దశ దమ శరీర అనగా ఇంద్రియములను మనస్సును నియంత్రించగల దేహమును మనము కలిగి ఉన్నామని భావము. నియంత్రింపబడని మనస్సు మరియు అనియమిత ఇంద్రియముల కారణంనే క్లిష్టమగు భౌతిక జీవనము తయారైంది. కనుక ఇంత చక్కని మానవ జన్మ లభించినందులకు దేవదేవుని ఎడ కృతజ్ఞతను కలిగి ఉండి దానిని చక్కగా వినియోగించుకొనవలెను. జంతువుకు మానవునికి భేదం ఏమనగా జంతువు నిగ్రహమును కలిగి ఉండక మానవరహితమై మానరహితమై కానీ మానవుడు మాత్రం ఔచిత్యమును కలిగి ఉండుటే గాక నిగ్రహమును కూడా కలిగి ఉండగలడు. కనుక ఈ నియంత్రణను కనబర్చినచో మానవుడు జంతువుకు ఏమాత్రము తీసిపోడు. అటువంటి ఇంద్రియ నియంత్రణ ద్వారా అతడు తనను, పరమాత్మని, జగమును మరియు ఈ అంశముల నడుమ సంబంధమును తెలుసుకొనగలడు. ఇంద్రియ నియంత్రణచే సమస్తము సాధ్యపడగలదు. అది లేనిచే మనము జంతువులకు ఏమాత్రము తీసిపోము. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఆత్మానుభూతిని బడయుటను ఇచ్చట వివరింపబడింది. భగవానుని గాంచుటకు మరియు తనను సైతము గాంచుటకు మనుజుడు యత్నించవలెను. తాను పరమాత్మునితో సమానమని తలచుట ఆత్మానుభూతి కాదు. భగవానుడు అనాది పురాణం అని ఇచ్చట స్పష్టంగా వివరింపబడినాడు. అతనికి వేరొక కారణం లేదు. జీవుడు అతని అంశగా జన్మించినట్టివాడు. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందు అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి బ్రహ్మదేవుడు బ్రహ్మ సమితిలో స్తుతిస్తున్నాడు. కానీ జీవుడు మాత్రం అతని నుండియే జన్మించినట్టివాడు. భగవద్గీత యందు ధృవపరపబడినట్టు మమేవ అంశో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు భగవంతుడి యొక్క అంశ, భగవంతుడు సనాతనుడు, జీవుడు కూడా సనాతనుడు. వేదాంత సూత్రంలో కూడా చెప్పారు, జన్మాది అస్య యతః సమస్త ప్రభవములకు పరతత్వమే మూల కారణము. శ్రీకృష్ణుడు భగవద్గీత యందు అహం సర్వస్య ప్రభవః అని పలికారు. అనగా బ్రహ్మ, శివుడు మరి ఇతర జీవులందరితో సహా సమస్తముకు నేనే జన్మ కారణమును దేవదేవుడు నుడివేను. ఇది ఆత్మానుభవము. తాను దేవదేవుని అధీనంలో ఉన్నట్టి వాడనని మనుజుడు ఎరగవలెను. తాను స్వతంత్రుడనని అతడు భావింపరాదు. లేనిచో బద్ధ జీవనమునందేలా అతడు ఉంచబడను. కాబట్టి ఇక్కడ మనము దీని మొత్తం సారం ఏంటంటే, మనకు జంతువులకు జన్మ మృత్యు జరా వ్యాధి. సో మనకు జన్మ ఉంది, మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధులు ఉంది. జంతువులకు కూడా ఉంది. మరి వాటికంటే మనం ఏ విధంగా గొప్ప, లేదంటే వాటితో సమానం ఏంటి? ఎలా అంటే ఆహార నిద్ర భయమైతునంచ సమన్యమేతత్ పశుభిర్నారాణం ధర్మోహి దేశం అధికో విశేషం ధర్మేణ హీన పశుభికి సమాన. ఆహారం మనం భుజిస్తున్నాయి, అవి భుజిస్తున్నాయి. అవేమో వాటికి చెప్పినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి. మనకు చెప్పినటువంటి ఆహారం ఏంటంటే కేవలము భగవత్ ప్రసాదాన్ని తీసుకోమని మానవులకు బోధించడం జరిగింది భగవద్గీత ద్వారా. ఎవరైతే భగవద్గీత ద్వారా కేవలం భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటే మన లోపల అణువణువు కూడా భగవన్మయం అయిపోతుంది. భగవత్ చైతన్యంలో మనం జీవించే ప్రతి అణువు కూడా భగవంతుడి కొరకు స్పందిస్తుంది. భగవంతుడి కొరకు ఇప్పుడు మన మనసు, బుద్ధి, చేతులు, కాళ్ళు ప్రతిది కూడా భగవంతుడి సేవ కొరకు తప్పించడం ప్రారంభిస్తుంది. దేని ద్వారా? కేవలం భగవత్ ప్రసాదం. తల్లి గర్భంలోనే ఆ శిశువుకు భగవత్ ప్రసాదం పెట్టినట్టయితే ఆ శిశువు చాలా ఆల్రెడీ తల్లి గర్భంలో ప్రతి శిశువు ఈరోజు శ్లోకం ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను తప్ప ఇంకా అన్యులను ఎవరిని సేవించా, నా జీవిత లక్ష్యమే నిన్ను సేవించడము. కానీ మనము ఆ శిశువుకు రోజు భౌతిక పదార్థాలను తినిపించి మెల్లమెల్లంగా నీ ఆలోచన తప్పు, నువ్వు భగవంతుడి కొరకు రావట్లేదు, నువ్వు ఇక్కడ సుఖపడడానికి వస్తున్నావు, మేమిచ్చే సుఖాన్ని అనుభవించడానికి వస్తున్నావు, తర్వాత మమ్మల్ని సుఖపెట్టడానికి వస్తున్నావు అని
ఆయనని తప్పుదోవ పట్టిస్తారు తల్లిదండ్రులు. ఒకవేళ మీరు భగవత్ ప్రసాదం ఇచ్చి అంటే భుజించడానికి భగవత్ ప్రసాదము, ఆత్మకు వినడానికి చెవులొస్తాయి 7, 8, 9 తర్వాత. తర్వాత వా ఆత్మకు దేహం వచ్చింది. ఆ దేహానికి కేవలము భగవత్ నామరూప గుణ లీలల కథామృతాన్ని అందిస్తే బయటకొచ్చిన తర్వాత బై డిఫాల్ట్ నామాన్ని పలకటము, నామాన్ని వినటము. మన భాగ్యమాత ఇవాళ మనవరాలంట కేవలం భగవంతుడి యొక్క హరే కృష్ణ మంత్రం పెడితే పడుకుంటదంట. హరే కృష్ణ మంత్రం పెడితే ఏడుపు కూడా ఆపేస్తుందంట. మరి ఆమె గర్భంలో ఉన్నప్పుడు అలాంటి ఏమన్నా వీళ్ళు ప్రాక్టీస్ చేయించి ఉంటారేమో బహుశా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ప్రతి ఒక్కరు ఆహారం అనంగానే తల్లి గర్భంలోంచే మీరు భగవత్ ప్రసాదము, భగవత్ కథామృతం అలవాటు చేయండి. పశువులకు అది లేదండి. ఛాన్స్ లేదు. తర్వాత ఆహారము, నిద్ర. నిద్ర కేవలం ఈ దేహాన్ని కొద్దిసేపు రెస్ట్ ఇవ్వడానికి. మిగతా సమయమంతా గూడా మీరు భగవత్ చైతన్యంలో ఒకవేళ జీవించకపోతే మీరు నిద్రిస్తున్నట్టేనండి. 24 అవర్స్ మీరు భౌతికం కొరకు, భౌతిక భోగాల కొరకు, భౌతిక సుఖాల కొరకు, ఇంద్రియ తృప్తి కొరకు మీరు పనిచేస్తా ఉంటే మీరు నిజంగా నిద్రిస్తున్నట్టే. అంటే అజ్ఞానంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిద్రిస్తున్న వాళ్ళతో సమానం. అందుగురించే అర్జునుడిని గుడాకేశ అంటాడు. నిద్రని జయించడం అంటే అజ్ఞానాన్ని జయించడం. ఈ దేహానికి రెస్ట్ ఇస్తున్న అర్జునుడి యొక్క మనసులో భగవంతుడి యొక్క నామస్మరణ జరుగుతా ఉంది. ఆహార నిద్ర, మైథునం అనేది మన ఈ దేహం ఇంకో దేహంతో కలిసి సుఖపడడానికి కొరకు కాదండి. సో, ముఖ్యంగా భగవంతుడు చెప్తున్నాడు ఒక శుద్ధమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆత్మను ముక్తాత్మను మన వంశంలో జన్మ తీసుకునేట్టుగా చేయడము. ఏ ఏ ఫ్యామిలీలో అయితే కేవలం జన్మించగానేనంట. ఇంకా ఆయన పెరిగి పెద్దగై ప్రచారం చేసే వరకు కూడా అవసరం లేదంట. ఆయన తల్లి గర్భంలోంచి ఆ వంశంలో జన్మిస్తే చాలు. పైన పూర్వీకులు ఎవరన్నా నరకంలో ఒకవేళ బాధలను అనుభవిస్తుంటే వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తి కలుగుతారంట. చూడండి, ఆలోచించండి. అంత గొప్ప సుకృతి, అంత గొప్ప భగవంతుడు వరాన్ని ఇస్తుండు. అందుగురించే మన వంశంలో అటువంటి ముక్తాత్మలను జన్మింపజేసేట్టుగా మనం ప్రార్థించాలి. కాబట్టి అటువంటి ప్రార్థన కొరకు ఎవరైతే మన బుద్ధిని అటువంటి కార్యం గురించి మన బుద్ధిని ఉపయోగిస్తారో వాళ్ళు భగవంతుడికి ప్రీతి పాత్రులవుతారు. మన బుద్ధి దాని కొరకు ఉపయోగించాల. మనం ఉద్ధరింపబడతాం. మన పెద్దలు, పూర్వీకులు, మన తోటివారు ప్రతి ఒక్కరు ఉద్ధరింపబడడానికి మన బుద్ధిని ఉపయోగించండి. మన యొక్క శరీరాన్ని ఉపయోగించండి. మనసును ఉపయోగించండి. మన ధనాన్ని ఉపయోగించండి. దయచేసి ఈ ధనం మీరున్నప్పుడే మీ పిల్లల్ని మంచి సెటిల్ చేసి మిగతా ధనాన్ని ఎట్లయితే మన గోస్వాములు భగవత్ ప్రచారానికి ఉపయోగించారో మీరు ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సపోజ్ ఒక 10,00,000తో ఒక బిజినెస్ చేస్తే 10,00,000 బిజినెస్ ద్వారా మనకు మంత్లీ టర్నోవర్ అంత ఖర్చు బోంగా మనకు 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి 50,000 మిగులుతుందనుకోండి. అదే రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు అప్రాక్సిమేట్ ఏసుకొని మార్కెట్ ఉంది అంతా ఉంది. 10 రెట్లు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 10 రెట్లు ఇన్‌కమ్ గూడా వస్తది. అంటే 50,000కు 5,00,000 నెలకొస్తుందండి. అదే విధంగా ఆధ్యాత్మికంగా మీరు గంట కేటాయిస్తే గంటకి ఎలా బెనిఫిట్ అవుతుందో 10 గంటలు కేటాయిస్తే 10 రెట్లు బెనిఫిట్ వస్తుంది. అదే విధంగా ఆధ్యాత్మికంగా మీరు రూ. 1000 ఖర్చు పెడితే ఆ రూ. 1000 ప్రతిఫలం వస్తుంది. 10,000 మీ దగ్గర ఉన్నాయి డబ్బులు. 10,000 కృష్ణ ప్రచారం ఖర్చు పెట్టండి. 10 రెట్లు ఖచ్చితంగా వస్తుంది. రూ. 1000కు 10,000 అంత మనకొస్తే 10,000 ఖర్చు పెడితే తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని ఏ యతామా ప్రపద్యంతే తాంస్ మీరు ఏ విధంగా భగవంతుడిని ఆహ్, యాహ్, ఏ చైతన్యం అంటే ఎటువంటి కోరికతో భగవంతుడిని సేవిస్తే భగవంతుడు దానికి తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మీ ధనాన్ని మీ ఆధ్యాత్మిక పురోగతి అంటే స్పెషల్‌గా భగవత్ లోకానికి ఇదే ఒకే జన్మలో వెళ్ళడానికి కొరకు మీరు ఖర్చు పెట్టండి. పిల్లలతో ఖర్చు పెట్టండి. అంటే మీరు ఖర్చు పెట్టడం అంటే ఉదారంగా కాదండి. దయచేసి బిజినెస్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంటో ఆధ్యాత్మిక బిజినెస్, ఆధ్యాత్మిక సేవలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. దానివల్ల మీకే బెనిఫిట్. ఎవరికో ఇతరులకు కాదండి. అంటే ఆ ఖర్చు వల్ల ఆఫ్‌కోర్స్ మన బిజినెస్‌లో మన ఒక్కరికే ప్రాఫిట్ ఉంటది. ఆధ్యాత్మిక ఇన్వెస్ట్‌మెంట్‌లో పతితులందరికీ చాలా లాభం ఉంటదండి. కాబట్టి దయచేసి దానివల్ల మనందరం గూడా భగవంతుడికి ప్రీతి పాత్రులం అవుతాము. ఈ రోజన్నా విన్న తర్వాత మన పిల్లలకు నిజంగా జ్ఞానం ఉంటే, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే, ప్రభుజీ మా అబ్బాయికి ఛాన్స్ ఇయ్యండి, మా అమ్మాయికి ఛాన్స్ ఇవ్వండి
అని అడిగి కోరుకుంటారండి. టెంపుల్‌లలో అలానే జేస్తారు. మాకేమైనా సేవ దొరికితే బాగుండు అని జెప్పేసి. కానీ మన సంఘంలో మాత్రం, సత్సంగంలో మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమండి. సో, పిల్లల్ని అందరిని గూడా ఇన్వాల్వ్ జేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ జేస్తారు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।